హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెగిలానంద్. సో ఈ రోజు మనతో స్టూడియోలో అడ్వకేట్ ఆదిత్య మల్లెల ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు? ఫైన్ సార్. Good. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. గుడ్ అండి. సార్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడున్న కరెంట్ సినారియోలో బెస్ట్ వే ఎలా ఉంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అని. అండ్ స్టూడెంట్ వీసా ద్వారా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఫర్దర్గా. Yeah. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో బెస్ట్ వే అనేది మనం మాట్లాడుకునే ముందు అసలు యుఎస్ సెటిల్ అవడానికి బెస్ట్ వే ఏంటి అనేది, మన వాళ్ళు యూజువల్ గా ఎలా వెళ్తున్నారు, యూజువల్ గా ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అన్న దాని పరంగా స్టూడెంట్ వీసాస్ మీద F1 వీసా అంటారు, స్టూడెంట్ వీసా. ఆ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మనం చెప్పుకున్నాం. వాళ్ళు అక్కడ ఇల్లీగల్ గా వర్క్ చేయకూడదు, అలానే ఏమేమి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఇల్లీగల్ గా ఎలా ఇరుక్కుపోతున్నారు అని మనం మాట్లాడుకుందాం. వాళ్ళు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నారు. అయితే స్టూడెంట్ వీసా ఇచ్చినప్పుడు 5 years కి వీసా ఇస్తున్నారు. 5 years కి వీసా ఇచ్చినప్పుడు వీళ్ళకి 1.5 year to 2 years లైక్ మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళకి 50 to 70 lakhs లోన్ తీసుకొని వెళ్తున్నారు అనుకున్నాం మంచి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు. సో 1.5 year to 2 years వీళ్ళకి కంప్లీట్ అయిపోద్ది కోర్స్ మాస్టర్స్కి వెళ్తే. ఒకవేళ అండర్ గ్రాడ్కి వెళ్తే ఇట్స్ లైక్ 4 years కోర్స్. అగైన్ ఏంటంటే అక్కడ మనకి అరౌండ్ 3 to 5 crores కూడా ఖర్చు అయింది అండర్ గ్రాడ్ అయితే, ఎందుకంటే ఎక్కువ డ్యూరేషన్ కాబట్టి. సరే, మాస్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ ఎలా స్కాలర్షిప్స్ వస్తాయి వాళ్ళకి, లేదా టీచింగ్ అసిస్టెంట్షిప్ వస్తుందా, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ వస్తుందా, లేకపోతే ఏమైనా ఫీ వేవియర్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఆప్ట్ చేసుకొని చూసుకొని వెళ్ళాలి మంచి యూనివర్సిటీకి. నెక్స్ట్ వాళ్ళకి వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటి, అక్కడ కంపెనీస్ వీళ్ళకి జాబ్ స్పాన్సర్ చేయాలి. జాబ్ స్పాన్సర్ చేయడం, జాబ్ వీసా స్పాన్సర్ చేయాలి, జాబ్ రావాలి. సో జాబ్ రావాలి అంటే నువ్వు ముందు మెరిట్ బేస్ అయి ఉండాలి, ఇక్కడ మంచిగా యూనివర్సిటీకి వెళ్ళాలి, ఫుల్ఫిల్ చేయాలి అక్కడంతా. నెక్స్ట్ థింగ్, జాబ్ పరంగా వచ్చేసరికి మేజర్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే 5 years వీసాలో 1.5 year to 2 years ఎప్పుడైతే స్టడీకి పోతుందో నెక్స్ట్ వాళ్ళకి అలానే సమ్మర్లో కానీ లేకపోతే పార్ట్ ఆఫ్ ద కరికులం కానీ సిపిటి కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి కొంత వర్క్ చేయొచ్చు ఇంటర్న్షిప్ లాగా. అది కాకుండా ఓపీటీ కూడా చేయొచ్చు. ఓపీటీ ఏంటంటే వీళ్ళకి ఎక్స్టెన్షన్ పీరియడ్, అంటే మన ఎడ్యుకేషన్ అయిపోయినాక 2 years తర్వాత 1 year ఏమో వాలంటీర్ సర్వీస్ మీద, అలానే దాని ఎక్స్టెన్షన్ ఏమో సిమిలర్ ఫీల్డ్ మీద, అంటే ఒక 3 years 1+2 అరౌండ్ 3 years వీళ్ళు ఓపీటీ స్టేటస్ మీద, అంటే ఏ ఎంప్లాయీ స్పాన్సర్ చేయకుండా వర్క్ చేసే సిచ్యువేషన్ అక్కడ ఉంది. సో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు మంచిగా కనుక మంచి యూనివర్సిటీ నుంచి గ్రాడ్ అయ్యి చదువుకొని ఆ కరికులం లో ఫుల్ఫిల్ చేసి ఉంటే డెఫినెట్ గా వాళ్ళు అక్కడ జాబ్ తెచ్చుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో కంపెనీలో ఎప్పుడైతే జాబ్ తెచ్చుకున్నారో ఆ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని అదే ఎంప్లాయర్ ని వీళ్ళు కనుక కన్విన్స్ చేసుకుంటామో, లేకపోతే ఇంకో బెటర్ ఎంప్లాయర్ చూసుకొని ఫర్దర్గా ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన ఓపీటీ టైంలో ఈ వీసాని స్పాన్సర్ చేయడానికి చూసుకోగలగాలి. ఎందుకు అంటే ఈ ఓపీటీ టైంలో వీళ్ళకి 2 to 3 times H1B వీసా ఫైల్ చేసుకోవడానికి ఛాన్సెస్ వస్తాయి. సో అది ఏంటంటే H1B అనేది వర్క్ వీసా, అది లాటరీ సిస్టమ్ ఉంది. ఆ లాటరీ సిస్టమ్ లో వచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే ఎన్ని H1 వీసాలు ఉన్నాయో, H1B వీసా కోటాలు ఉన్నాయో దానికంటే 5 or 10 times ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు. సో ఏమైపోయింది, మొత్తం ఫనెల్ లాగా అయిపోయింది. అంటే ఇంతమంది ఉన్నారు, వీసాలు ఏమో ఇంతే ఉన్నాయి, ఫనెల్ లాగా వచ్చి ఇరుక్కుపోతున్నారు. సో ప్రాబబిలిటీ లక్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో వస్తుందో లేదో తెలియదు. అందుకే ఏంటంటే 3 times వచ్చేటట్టు వాళ్ళు చేసుకోగలిగితే, ఫుల్ఫిల్ చేసుకుంటే 3 times అట్లీస్ట్ ఒకసారి వచ్చింది అనుకోండి, వాళ్ళకి H1B వస్తే ఆ H1Bని వాళ్ళు రెన్యూ చేసుకోవచ్చు. లేకపోతే ఆ H1B 3 yearsకి ఒకసారి రెన్యూలో, లేకపోతే 1 year మారినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఎంప్లాయర్. అలానే దీని ఒక 6 years వరకు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మోర్ ఓవర్ వీళ్ళు ఎంప్లాయర్ మారినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, ఒకవేళ అదే ఎంప్లాయర్ కనుక వీళ్ళకి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తే ఎన్ని ఇయర్స్ అయినా ఆ వర్క్ వీసా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఆ వర్క్ వీసా అనేది వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు. లేకపోతే వెనక్కి వచ్చేయాల్సిన సిచ్యువేషన్, లేదా 1 year గ్యాప్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాగే అక్కడ వాళ్ళ డైనమిక్స్ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఈ లోపల వీళ్ళ జాబ్ పోయినా కూడా వీళ్ళకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. వెంటనే ఇంకో జాబ్ చూసుకోవాలి. అలానే H1Bని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునే సిచ్యువేషన్ ఉండాలి, లేకపోతే వాళ్ళకి వర్క్ వీసా పోతుంది. సో ఈ వర్క్ వీసా రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థింగ్, వర్క్ వీసా వచ్చినాక గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసుకుంటున్న దగ్గర కూడా మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా, అసలు ఈ స్టూడెంట్ ఒక లైఫ్ నుంచి వర్క్ రావడానికే ఒక 5 years పడుతుంది అనుకుందాం. ప్లస్ ఇంకా ఒక 2 years
మొత్తం వీళ్ళంతా వాళ్ళ స్టేటస్ ని జాగ్రత్త చేసుకొని మొత్తానికి 5 to 7 years వీళ్ళకి ఎంప్లాయర్ ని కనుక కన్విన్స్ చేసుకోగలిగితే 5 to 7 years లో వీళ్ళకి ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసే సిచ్యువేషన్, లేకపోతే వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునే సిచ్యువేషన్ రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే 5 to 7 years జస్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటానికి టైం పడుతుంది. అప్లై చేసుకుంటాను, జస్ట్ అప్లై చేసుకోవడానికి. జస్ట్ అప్లై చేసుకుంటాను. బట్ గ్రీన్ కార్డ్ రావడానికి వీళ్ళకున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే 150 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి, మోర్ దెన్ 100 years. అంటే ఇప్పుడున్న సినారియో చెప్తున్నారా? డెఫినెట్ గా ఇప్పుడున్న సినారియో. ఇప్పుడు కనుక ఒక మనిషి వెళ్ళి అప్లై చేసుకుంటానికి 5 to 7 years పడితే అప్లై చేసుకున్నాక గ్రీన్ కార్డ్ రావడానికి 150 years పట్టింది. నేను మాట్లాడేది ఎస్పెషల్లీ మన ఇండియన్స్ గురించి. అలానే అంటే చైనీస్ కూడా అలానే ఉంటుంది. మోర్ దెన్ లైఫ్ టైం చెప్తున్నారు. అవును, మోర్ దెన్ లైఫ్ టైం. ఎందుకు మోర్ దెన్ లైఫ్ టైం అంటే మన వాళ్ళు అంతమంది పాపులేషన్ అక్కడ మైగ్రేట్ అవటం వల్ల సో గ్రీన్ కార్డ్స్ అనేవి ఎప్పుడో 2012, 13, 14 నుంచి బ్లాక్ అయిపోయినాయి. అంటే అంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో 2014లో అప్లై చేసిన వాళ్ళు క్లియర్ అయితే కానీ 15లో వాళ్ళకి రాదు, 15లో క్లియర్ అయితే కానీ 16 రాదు. అలా క్లియర్ అవ్వాలి అన్న యావరేజ్ గా పాలసీ చేంజ్ తో అయినా రావాలి గవర్నమెంట్, లేకపోతే ఆన్ అన్ యావరేజ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకి ప్రతి ఇయర్ క్లియరెన్స్ కి ఒక 5 to 10 years పట్టింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ పరంగా 150 మోర్, ఈవెన్ లైక్ 175 years అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే గ్రీన్ కార్డ్ అన్న కానీ అప్లై చేసినప్పుడు ఒక మనిషికే కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌంట్ అవుతారు కాబట్టి. సో ఎవరికైనా వచ్చే ఛాలెంజ్ యుఎస్ సెటిల్ అవడానికి ఇదన్నమాట మేజర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.